నమస్తే ఏపీస్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ఏపీస్పాట్ న్యూస్ లో ముఖ్యమైన వార్తలు. విజయనగరం జిల్లా వంగర మండలంలో నాగవలి, స్వర్ణముఖి, వేగవతి నదుల మధ్య ఏర్పడిన అతి పురాతన ఆలయమే శ్రీ సంగమేశ్వర ఆలయం. సంగం అని పేరు వచ్చింది. ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి పర్వదినమున శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. అలాగే 9 రోజుల పాటు నిర్వహించే జాతర ఉత్సవాలకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మహిళలు విచ్చేసి ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భోజనం, మంచినీటి సౌకర్యాలకు భారీ ఏర్పాట్లు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పద్నాలుగో తారీఖు వరకు శివరాత్రి మహోత్సవం జరుపుకుంటుంది. సుమారు 45,000 నుంచి 50,000 మంది వారం రోజులు వస్తారు భక్తులు. వాళ్ళకి ఉచిత ప్రసాదాలు, ఉచిత అన్నదానం అన్నీ ఏర్పాటు చేసాము. స్నానం చేయడానికి, భక్తుల దర్శనానికి మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత మంచినీరు సప్లై చేస్తాము. నది దగ్గర స్నానానికి చేయడానికి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాము. స్త్రీలు స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎండ తీవ్రతను బట్టి షామియానాలు, టెంట్లు అరేంజ్ చేసాము. క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు అవి సప్లై చేస్తున్నాము.